హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ వ్లాగ్స్ అండ్ కుకింగ్ ఛానల్. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే మంచి మిల్ మేకర్ ఫ్రై తోటి వచ్చానండి నేను. ఈరోజు రెసిపీ ఏంటో చూసేయండి. సో దాని ప్రాసెస్ ఏందో మనం చూసేద్దాం ఫాస్ట్గా. సో వాటర్, ఒక గిన్నెలో వాటర్ తీసుకొని స్టవ్ పైన పెట్టి అవి మసలనియాలి. చాలా మసిలిన తర్వాత మనము మిల్ మేకర్స్ ఉంటాయి కదా, అవి అనేది ఆ వేడి స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి నీళ్ళల్లో మనం మిల్ మేకర్స్ అని యాడ్ చేసి సో ఈరోజు ఇట్లా మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేస్తే దాంట్లో అనేది అవి ఉడికిపోతాయి అన్నమాట. సో దీనికి మనం ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. సో ముందు క్లిప్లో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వచ్చిందనమాట. సో మంచి ఇట్లా మెత్తగా అయిపోయి ఇట్లా ఉబ్బుతాయి అన్నమాట. సో ఉబ్బంగానే మనం ఇంకో గిన్నెలో నార్మల్ వాటర్ తీసుకొని ఈ వేడైన మిల్ మేకర్లు అనేవి మనం అందులో యాడ్ చేయాలన్నమాట. చూడండి, నేను ఇంతకుముందు యాడ్ చేసిన కదా వేడి నీళ్ళ నుంచి చల్ల నీళ్ళు. దాని తర్వాత ఇప్పుడు మనం ఇలా వాటర్ అన్నీ తీసేయాలన్నమాట. గట్టిగా ఇట్లా వాటర్ ఉంటే ఏంటంటే ఆయిల్ అనేది ఇట్లా పీల్చుకొని మెత్తగా ఉంటాయి అన్నమాట. సో మనం వాటర్ అనేవి వీటిని గట్టిగా తీసేసి సైడ్న పెట్టుకొని మనం ఇంకో కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఇది ఫ్రై అండి, దీంతోపాటు రైస్ కూడా వేయచ్చు, చాలా బాగుంటుంది ఫ్రై కన్నా. కాకపోతే ఏదైనా పప్పు అట్లా ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది అన్నమాట. సో ఈరోజు నేను ఇది ట్రై చేసిన. సో టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో ఆనియన్స్ కింద ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్ వేసిన అనమాట. నేను చేయడం ఫస్ట్ టైం అనమాట ఇది. సో దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలన్నమాట. చూడండి, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ ఆనియన్స్తో పాటు ఆనియన్స్ ఏమో మంచి కలర్ అనేది రావాలి. వచ్చిన తర్వాత మనము వాటర్ తీసేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ ఉంటాయి కదా, సో అవన్నీ మనం ఇందులో యాడ్ చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే అందులో ఆయిల్ అనేది ఇవి ఫ్రై అవ్వాలన్నమాట. ఇట్లా మెత్తగా ఉంటే టేస్ట్ మంచిగా ఉండదు, మంచిగా ఫ్రై అవ్వాలి. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక మంచిగా కలర్ వచ్చేంత మనం మిక్స్ చేయాలి పసుపుని కూడా. సో ఇలా మంచిగా అయినాక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంకొంచెం ఫ్రై అయినాక మనం ముందే సాల్ట్ యాడ్ చేసినామనుకో అవి ఇట్లా గట్టిగా కాకుండా మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో మనం కొంచెం ఒక 40% 50% ఫ్రై అయిన తర్వాత మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో దట్ అవి అనేది ఇట్లా వేపర్ కాకుండా ఉండే అన్నమాట. సో దాని తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను యాడ్ చేసిన కదా కారం యాడ్ చేసినాక కూడా మంచిగా కలుపుకోవాలి. ఒక 5 minutes కలిపిన తర్వాతకి ధనియా పౌడర్ యాడ్ చేసిన ఇక్కడ నేను. మంచిగా అవి ఫ్రై అయినాకనే ఇవన్నీ వేయాలన్నమాట. ఇట్లా అయినాకనే, ఇట్లా నార్మల్గా ఫ్రై అయినప్పుడు వేసుకున్నాం అనుకో కారం అనేది మాడిపోతుంది. సో అవి అట్లనే మెత్తగా ఉంటాయి. సో ఇదే అండి మన రెసిపీ. సో సబ్స్క్రైబ్ మై